ఎక్స్పో యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం అప్డేట్ చేద్దామని నేను మీ ముందుకు వస్తున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ కొద్దిగా ప్రెస్ చేయండి. కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది ఈ వీడియో, ఎందుకంటే ట్రాఫిక్ సౌండ్ సైడ్ నుంచి కొద్దిగా అర్థం చేసుకోండి. కాకపోతే ముఖ్యమైన అప్డేటు మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కరెక్ట్గా మనం చూసుకుంటే ఇంకా ఈరోజు మధ్యలో 1 or 2 days మాత్రమే ఉంది. 14th కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. తర్వాత చూడండి, గ్లోబల్ అంబాసిడర్ డోరిస్ ఇన్ ఏం చెప్తున్నారు చూడండి. క్యాంపెయిన్ టు బై ఆల్ ది 5 coins ఫ్రమ్ ది ఎక్స్చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్ టు ది 5 wallets. అంటే ఆల్మోస్ట్ ఎక్స్చేంజెస్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూడండి. ఆల్మోస్ట్ 252 million 5 coins ఆల్రెడీ ఎక్స్చేంజ్లో ఉన్నాయట, అన్ని ఎక్స్చేంజ్లో కలిపి. అయితే ఇది మనకి మైగ్రేటెడ్ పైనీర్స్ ఆల్రెడీ కరెంట్లీ మనకు 12 million మైగ్రేటెడ్ పైనీర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు ఎక్స్చేంజ్ నుంచి ఒక 21 5 coins కొన్నా కూడా మొత్తం అన్ని కాయిన్స్ అయిపోతాయి. సో అదే చెప్తున్నారు ఆవిడ, ఎక్స్చేంజ్లో ఎగైనిస్ట్ ద రూల్ అదంతా కూడా ప్రొహిబిటెడ్ అనమాట. అంటే మనకి ఇది స్టేబుల్ కాయిన్, పైగా ఎక్స్చేంజెస్లో వెళ్ళకుండా గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే ఉపయోగపడే కాయిన్ అని మనము ఫస్ట్ నుంచి డిస్కస్ చేస్తుందే. అయితే దీనికి ఆపోజిట్గా ఎగనిస్ట్గా వీళ్ళు ఎక్స్చేంజ్లోకి వెళ్ళి పెట్టుకున్నారు కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుని. అఫ్కోర్స్ వాళ్ళను కూడా మనం అనడానికి ఉందలేదు, ఎందుకంటే ఇలా చేయడం అంటే వాళ్ళే కారణము, కోర్ టీం వల్ల అయి ఉండొచ్చు. ఎందుకంటే అప్డేట్ లేకుండా 6 నెలలకో సంవత్సరానికో చిన్న షార్ట్ రిలీజ్ చేస్తున్నారు అఫీషియల్ 5 నెట్వర్క్ ఛానల్లో. అది వాళ్ళది కూడా ప్రాబ్లం ఉంది. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేది కూడా మన జనాలు చేయడానికి కారణం కూడా అదొక రీజన్ అవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇలా ఆవిడ గైడ్ చేస్తుంది. కానీ నేను చాలాసార్లు అయితే నేను ఎక్స్చేంజ్ నుంచి కొనొద్దు, ట్రాన్స్ఫర్ చేసుకోవద్దు, అమ్ముకోవద్దని కూడా చెప్తున్నాను. మీకు ఆల్టర్నేటివ్ అకౌంట్ ఏమైనా ఉంటే కనుక మెయిన్ అకౌంట్ కాకుండా తక్కువ కాయిన్లు ఉన్న ఆటలు కాకుండా అలా విధంగా ప్రయత్నం చేయండి. తక్కువలో ఏమైనా వస్తే ఆల్రెడీ మైనస్లోకి వెళ్ళింది, అలాగేమైనా ప్రయత్నం చేసుకోండి మీరు కొనుక్కుంటానంటే. సో అదనమాట. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. ఒక అబ్బాయి ఫ్రెండ్ లాయరు కాల్ వస్తుంది, మన వీడియో రికార్డింగ్ చేస్తుండగానే. ఓకేనండి, అదనమాట విషయం. చూడండి, ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా రీజనల్ జీసీవీ అంబాసిడర్ మిస్టర్ అలెగ్జాండర్, గ్రేట్ జీసీవీ అంబాసిడర్ ఎగ్జాంపుల్ అని చెప్పి రాశారు. ఇదనమాట డోరిస్ ఇన్ గారు. కనీసం వాళ్ళ కోర్టు వాళ్ళు అనిపిస్తుంది, ఒక్కోసారి నిద్రపోతున్నారా అనిపిస్తుంది. కనీసం అంత కష్టపడి పని చేస్తున్నారు డోరిస్ ఇన్ గారికి, లుమార్ గారికి. కనీసం వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే వాళ్ళంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మేలాంటి వాళ్ళు మీ ఫైనాన్స్ అందరికీ పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం అనేది మేము అనుకునే విషయం అనమాట. ఎంత కష్టపడి పని చేసినా కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం లేదు. ఏదైనప్పటికీ అలా అనడం కూడా లేదని అనుకోవచ్చు. ఎందుకంటే నాన్ కన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూర్, కాన్ఫిడెన్షియల్. ఇట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ క్రిప్టో కరెన్సీస్. సో అట్లా అనమాట. అది కదా ఆల్రెడీ నాన్ కన్ఫర్మేషన్ అనేది కూడా ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను ఏంటనేది. ఈ క్రిప్టో ఈ పైన డిఫరెంట్ హిస్టరీ అనమాట. సో అదనమాట. సో కొంతమంది నెగిటివ్ కామెంట్ చాలా దారుణంగా ఇస్తున్నారు. అది చూడండి, వాడు ఎవడో మీకు చూపిస్తాను చూడండి. వాడికి అదే పని, ఆ కామెంట్లు అన్నీ చూడండి. నేను ప్రతి వీడియోలోనే అలా నెగిటివ్గా కామెంట్లు ఇవ్వడం వాడి పని. నాకు ఆశ బ్రదర్ జీసీవీ కావాలని, దానికి మమ్మల్ని జీసీవీ అని సావగొడుతున్నావు. ఆశకి ఒక లిమిట్ ఉంటుంది బ్రదర్. నేనేమన్నా నిన్ను ఆశపడమన్నానా, లేదంటే సాగు కొడుతున్నాను ఇంటికి వచ్చానా అని కూడా మెసేజ్ పెట్టాను. దానికి చూడండి ఏమని పెట్టాడో మెసేజ్లు. మిగతా వాళ్ళు ఎలా పెట్టారో చూసుకో, నిన్ను చావగొట్టానా ఏంట్రా నేను పెట్టాను మెసేజ్. పోనీలే బ్రదర్ అని మాట్లాడుతున్నాను, ఎక్కువ చేస్తున్నావు అంటున్నాడు. వీడు పెట్టిన మెసేజ్లు డిలీట్ చేసాడు. ఏదో ఒక మెసేజ్ 2 మెసేజ్లు ఉన్నట్టున్నాయి. ఇలా రిప్లై ఇస్తూనే ఉన్నాడు. చాలా ఇరిటేట్ చేస్తున్నాడు అనమాట. వీడు ప్రతి దాంట్లోని మెసేజ్లు పెడుతున్నాడు అనవసరంగా. ఇప్పుడు నువ్వు నా దాంట్లోకి వచ్చి నువ్వు ఎలా పడితే అలా మాట్లాడడం దానికి నీకు పని పాట లేదా శివారెడ్డి? కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు. మిగతా వాళ్ళ కామెంట్లు ఎలా చేస్తున్నావు, నువ్వు ఎలా చేస్తున్నావు చూసుకో ఒకసారి. అదే మెసేజ్ పెడితే పోనీలే అని వదిలేస్తున్నాడు అంటున్నాను. నా వీడియోలు చూసి నా దాంట్లో మెసేజ్లు పెడుతున్నావు.
అందరూ ఎలా పెడుతున్నారు మెసేజ్లు. ఇన్ఫర్మేషన్ తెలియకపోతే తెలుసుకో, లేదా నీకు తెలిసింది ఏమైనా ఉంటే షేర్ చేయి. ఈ వీడియో చూసినట్లయితే నీకు అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఓకేనా? కొద్దిగా నెగిటివ్గా చేసామనుకో ఆ మూడ్లో మనం వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయలేం. మిగతా వాళ్ళు కామెంట్ చూడండి. ఫైటర్ బిట్ థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్న, గ్రేట్ జాబ్, సూపర్ కంటిన్యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫెక్షన్ బ్రదర్ ఇన్ నైజీరియా కంట్రీ నమ్మ బ్రదర్ అని ఒకరు. హాయ్ బ్రదర్, నువ్వు ఎప్పుడన్నా నైజీరియాకి వెళ్ళావా? నైజీరియాకి వెళ్తేనే మనము వీడియో చేయాలని ఏమైనా ఉందా భయ్యా? సిద్ధప్పన్న కే సిద్ధప్ప, ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మార్చ్ 14 తర్వాత ఇండియాలో షాపింగ్ చేసుకోవచ్చా? పై వాల్యూ నార్మల్గా ఉంటుందా లేదా జీసీబీ వాల్యూ ఉండదా? బ్రదర్, మనము యాక్చువల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇందులో అప్లోడ్ చేస్తున్నాను. ఏదైనప్పటికీ మనం అఫీషియల్ కోర్ టీం నుంచి మనకి ఏమి ఇన్ఫర్మేషన్ వస్తుందో అదే మనకి గ్యాదర్ చేసుకుని వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? పెద్ద వాళ్ళకే, పైన పెద్ద లీడర్లకి వాళ్ళకే ఇన్ఫర్మేషన్ కొరువు అయ్యింది. నేనంతా జస్ట్ ఏదో తెలుసుకొని చేస్తున్నాను అంతే. ఓకేనా? ఇంకా ఏమైనా రిలేటెడ్ ఏమైనా నాకు పోస్టులు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే అందరికీ షేర్ చేయాలనుకుంటే, మీకు తెలిసిన అప్డేట్స్ ఏమైనా ఉంటే దీని గురించి నాకు పోస్టులు చేయండి, ఫార్వర్డ్ చేస్తాను. లేదా నెగిటివ్ కామెంట్ పెట్టకండి. దానివల్ల ఏమవుతుందంటే నేను మూడ్ అవుట్ అయ్యి మళ్ళీ అది ఇక్కడ ఎలా చదవాల్సిన పరిస్థితి. ఓకేనా? వాళ్ళకి ఏంటంటే నెగిటివ్ కామెంట్ వీడియోలకి వాళ్ళ లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా మనలాంటి కష్టపడి వాళ్ళ మీద పడి ఎడుతడం తప్ప వాళ్ళకి ఏమీ చేత కాదు. అదనమాట. సో డోరీ సింగ్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదనమాట విషయం. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసి నన్ను సపోర్ట్ చేసి చేయాలని నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్.